గురుగారు, ఇప్పుడు గురుగ్రహం మార్పు వల్ల ఉమ్. మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? మొట్టమొదటగా మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతోంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే గురుగ్రహము వృషభ రాశి నుంచి మనకి మిథున రాశిలోకి మే 14వ తేదీ నుంచి మారుతుంది. అంటే అర్ధరాత్రి కాబట్టి ఇంక మే 15 వేసుకో. నెక్స్ట్ ఇది ఏం చేస్తుంది? సంచారము వృషభ రాశి నుంచి మిథున రాశి సంచారం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అంటే రెండు రాశుల్లో తిరుగుతూ ఉంటుంది. మిథున రాశి కర్కాటక రాశుల్లోకి 3వ ఇల్లు 4వ ఇంట్లోకి తిరుగుతూ ఉంటుంది మేష రాశి వారికి. కాబట్టి ఖర్చు అధికంగా ఉంటుంది. అండ్ ఈ యొక్క మేషరాశి వారికి మే 18 తర్వాత ఇంకా బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే రాహువు మనకి మీన రాశి నుంచి కుంభరాశిలోకి వస్తున్నాడు. కాబట్టి అప్పుడు దాకా మానసిక అశాంతి అనేటటువంటిది ఉంటుంది మే 18 వరకు. ఆ తర్వాత నుంచి లాభము అంటే వ్యాపారంలో, వృత్తిలో, ఉద్యోగంలో బాగా కలిసి వస్తుంది మేషరాశి వారికి. అలాగే మేషరాశి వారు ఫారెన్ వెళ్ళాలని చాలామంది ఉబలాట పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా ఫారెన్ వెళ్ళారు. ఆ తర్వాత అది 2-3 నెలలు అనుకోండి, ఏదో ఒకలాగా మొత్తం మీద అయితే వాళ్ళ కళలు నెరవేరినాయి అని అనుకోవచ్చు. అలాగే ఏలినాటి శని జరుగుతోంది కాబట్టి ఎంత మంచి జరుగుతున్నా కూడా వీళ్ళకి ఏదో రకమైనటువంటి బాధలు పెడుతూ ఉంటారు. ఉదాహరణకి ఎవరు పెడుతూ ఉంటారంటే పక్కింటి వాళ్ళండి మంత్రాలు చదువుతుందండి, అక్కడ ఆవిడ మంత్రాలు చదువుతుంటే నీకేమైందమ్మా అంటే ఏదో ఒక శక్తిలాగా నా చుట్టూ తిరుగుతున్నట్టుందండి. ఇలాంటి సమస్యలు చిన్న చిన్న సమస్యలు అనమాట ఏలినాటి శనిలో. అంటే పెద్దగా వచ్చేసి యాక్సిడెంట్లు అయిపోవడాలు అలాంటివి ఏం జరగవు. కానీ ఇలాంటి చిన్న చిన్న సమస్యల వల్ల అందరితోనూ శత్రుత్వం అనేటటువంటిది ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. మొన్నటిదాకా మేషరాశి వారికి కేతువు కాపాడాడు. కానీ మే 18 తర్వాత కుటుంబ స్థానం పంచమంలోకి వచ్చేస్తున్నాడు. అందువల్ల కుటుంబంలో కొన్ని కలహాలు రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ వాళ్ళ పిల్లల నుంచి అనవసరమైనటువంటి తలపోట్లు వీళ్ళు తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. పిల్లల్ని కాలేజీల్లో వేయాలా, రకరకాల వీళ్ళకు కొన్ని ఆశలు ఉంటాయి, మంచి మంచి యూనివర్సిటీస్లో వేయాలని, మంచి మంచి కోర్సుల్లో వేయాలని. అవి రాకపోయేసరికి డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. ఇలాంటి అనేక రకమైనటువంటి తలపోట్లు వస్తాయి. ఇకపోతే రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులకి ఫస్ట్ క్లాస్ అనమాట. వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది రైతులకి ఈ సంవత్సరం అంతా కూడా. అండ్ అప్పులు తీసుకుని వ్యవసాయం చేసినటువంటి రైతులంతా కూడా వ్యవసాయాన్ని తీర్చేస్తారు. అయితే ఈ యొక్క పనులు ఎప్పుడు అక్టోబర్ 18 తర్వాత డిసెంబర్ 5వ తేదీ వరకు ఈ యొక్క గురుడు కర్కాటక రాశి సంచారం చేయడం వలన పనులు అనేటటువంటిది ఒకసారే వీళ్ళకి అయిపోవు. ఎవరు? ఈ యొక్క మేషరాశి వారికి 1-2 సార్లు ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి పెళ్లి చూపులకు వెళ్తారు. ఆడపిల్ల మనస్తత్వం ఎలా ఉంటుందంటే రెండో పెళ్లి చూపులకు కూడా ఇష్టపడదు సాధారణంగా. ఒక పెళ్లి చూపులు ఫస్ట్ పెళ్లి చూపులకే అయిపోవాలని అనుకుంటుంది. వచ్చిన వాడు ఇప్పుడంతా కమర్షియల్ గాళ్ళు ఎక్కువైపోయారు. కాబట్టి వాళ్ళకి అవన్నీ ఫీలింగ్స్తో, ఆడపిల్లల ఫీలింగ్స్తో సంబంధం ఉండదు. క్యాష్ ఎక్కువ వస్తుందా, ఉద్యోగం వస్తుందా, ఇలాంటివి చూసుకుంటారు. అప్పుడు ఆడపిల్ల హర్ట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అలాగని చెప్పి 1-2 సార్లు ఇలా రెండో మ్యాచ్కి వెళ్తాం. వాడు చేసుకోకపోతే అయిపోతుందా, రెండోదో మూడోదో ఇట్లాగా ఈ యొక్క చిన్న చిన్న ప్రతి పనిలో కూడా 1-2 సార్లు ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఈ మేషరాశి వారికి ఉంటుందన్నమాట. అయితే కుజుడు కర్కాటక రాశిలో నీచపట్టి ఉన్నాడు కాబట్టి ఆ యొక్క కుజుడు ఏమవుతాడంటే చక్కగా ఆ భూములు పేరు మీద ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు అమ్మాలని ప్రయత్నిస్తే అవి కొంచెం ఎక్కువ రేటు రావన్నమాట. స్తంభించినట్టుగా ఉంటుంది ఈ యొక్క కుజుడు. ఒక 3 months నుంచి బాగుండడం లేదు పరిస్థితి. సో ఈ విధంగా సోదరుల యొక్క డెవలప్మెంట్ కూడా వీళ్ళు అక్కలు బాగా ట్రై చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి డెవలప్మెంట్ అనేటటువంటిది స్వల్పంగా ఉంటుంది. ఉదాహరణకి ఆస్తులు వచ్చేయాల, ఆ తండ్రి చచ్చిపోయాడు, ఆస్తులు ఇవ్వాల. ఆస్తులు వేస్తే ఆ తండ్రి తిన్నగా ఉండకుండా సెకండ్ సెటప్ పెట్టుకున్నాడు, సెకండ్ మ్యారేజ్. వాళ్ళ పిల్లలకి మరి వాళ్ళకే హక్కు ఉంటుంది కదా, వాళ్ళ గొడవలు వీళ్ళ గొడవలు. సరే వాళ్ళ గొడవల్లో ఏమవుతుంది, వాళ్ళు ఆల్రెడీ వేరే వాళ్ళకి అమ్మేసుకున్నారు, వాళ్ళ వాటా అమ్మేసుకున్నారు. అగ్రిమెంట్ చేసిన కారణంగా వీళ్ళది కూడా హెల్డప్ అయిపోతుంది కోర్టులో. ఇలాంటి సమస్యలు వస్తాయి. పాపం ఈ అక్క వీళ్ళని డెవలప్ చేయాలని చెప్పేసి తమ్ముళ్ళని చెల్లెల్ని ట్రై చేస్తూ ఉంటుంది. వాళ్ళు అన్ని తింగర పనులు చేసుకుని ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా పెండింగ్లో పెట్టుకోవడం, ఇలాంటి సంఘటనలు ఇంచుమించుగా ఎగ్జాంపుల్గా చెప్పాను నేను.
ఇలాంటివి మేషరాశి వారికి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అన్ని వర్గాల వారికి కూడా మేషరాశి బాగానే ఉందమ్మా. మ్మ్. మరి ఏవైతే బలహీనంగా ఉన్నాయంటున్నారో సో అలాంటి వాళ్ళు ఈ రాశి మేషరాశి వాళ్ళు ఏ పరిహారాలు చేస్తే మంచిదంటారు? మనకి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఫస్ట్ ఏలినాటి శనికి శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ రెమెడీ. అండ్ సెకండ్ రెమెడీ ఏంటంటే కుజుడు నేచపట్టి ఉన్నాడు కర్కాటక రాశిలో. సో కుజ జపం చేసుకోవాలా, కుజ స్తోత్రాలు చదువుకోవాలా. కుజుడికి కిలోంపావు కందుల్ని, ఎర్రని వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మంగళవారం నాడు దానం చేసుకోవాలి. అండ్ చండ్ర సమిధలు ఉంటాయన్నమాట. ఆ చండ్ర సమిధల్ని దాంతో మనము మహాలక్ష్మి అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకోవాలా. ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రంతో జపం చేసుకోవాలా.